ఎప్పుడైనా అనిపించిందా మన నమ్మకాలు మనల్ని కట్టిపడేస్తున్నాయా లేక స్వేచ్ఛనిస్తున్నాయా అని? ఈరోజు మనం సరిగ్గా ఈ అద్భుతమైన ప్రశ్న లోపలికి వెళదాం. ఒకవైపేమో నమ్మకం, అది బంధిస్తుంది. మరోవైపు అవగాహన, అది విముక్తినిస్తుంది. సరే, మరి మొదలు పెడదామా ఈ ప్రయాణం? ఒక్కసారి ఆలోచించండి. మనసు ఒక కంప్యూటర్ కాదు, అదొక జైలు అంట. వినడానికి కొంచెం షాకింగ్గా ఉంది గదా? కాని ఒక్కసారి లోతుగా చూస్తే మన నమ్మకాలే ఆ జైలు గోడలన్మాట. మనమెప్పుడైతే ఇది కరెక్ట్ లేదా అది తప్పు అని గట్టిగా అంటామో అప్పుడు తెలియకుండానే మన జైలు గోడల్ని మనవే ఇంకా బలంగా కట్టుకుంటున్నామట. మరి మన మనసే మనల్ని బంధించేస్తే ఇంక స్వేచ్ఛెప్పుడుంది? ఎక్కడ దొరుకుతుంది? ఇది ఊరికే అడిగే ప్రశ్న కాదు, ఇదొక అన్వేషణ. పదండి, ఈ జవాబును కలిసి వెతుకుదాం. సరే, ఈ అన్వేషణలో మనం మొదటి అడుగు వేద్దాం. అదే విభాగం 1. నమ్మకం మనకు భలే కంఫర్ట్గా, సేఫ్గా అనిపిస్తుంది కదా. కానీ అదే నమ్మకం ఒక హాయిగా ఉండే జైల్లా ఎలా మారిపోతుందో చూద్దాం. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. అసలే నమ్మకమంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే అదొక అప్పు తెచ్చుకున్న నిజం. అంటే ఏంటి? అది మన సొంత ఎక్స్పీరియన్స్ కాదు, ఎవరో చెప్పారు, ఎక్కడో చదివాం, దాన్ని మనం నిజమనుకుంటున్నాం అంతే. ఆలోచిస్తే ఇది చాలా పవర్ఫుల్ ఐడియా. ఒక్కసారి ఆలోచించండి, మనకున్న చాలా నమ్మకాలు ఎక్కడ్నించొచ్చాయి? మన తల్లిదండ్రులు, టీచర్లు, సమాజం, మన మతం, ఇవన్నీ మనకు రెడీమేడ్గా ఒక నమ్మకాల ప్యాకేజీనిచ్చేస్తాయి. మనం వాటిని కనిపెట్టలేదు, జస్ట్ తీసుకున్నాం అంతే కదా. మరి ఒక నమ్మకానికి, మన సొంత జ్ఞానానికి తేడా ఎలా తెలుస్తుంది? మనల్ని మనం ఒక సింపుల్ క్వశ్చన్ వేసుకోవాలి. ఇది నాకు పర్సనల్గా తెలిసిందా, నా సొంత అనుభవమా అని. ఒకవేళ జవాబు కాదు అయితే బహుశా మనం వేరేవాళ్ల నిజాన్ని మన భుజాల మీద మోస్తున్నామన్నమాట. ఓకే, ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఒకాయన దేవుడు ఉన్నాడు అంటాడు, ఇంకొకాయన దేవుడు లేడు అంటాడు. పైకి చూస్తే ఇద్దరూ ఆపోజిట్ కదా. కాని నిజంగా వాళ్లు వేర్వేరా? లోతుగా ఆలోచిస్తే ఇద్దరూ తమ మనసు తలుపులు మూసేశారు. ఒకరు ఒక నమ్మకంలో, ఇంకొకరు దానికి వ్యతిరేకమైన నమ్మకంలో. ఇద్దరిదీ ఒకటే జైలు. సరే, నమ్మకం ఒక జైలనుకుంటే మరి బయటపడే దారేంటి? ఇక్కడే మన రెండో విభాగానికి వస్తున్నాం, సాక్షి మార్గం. అంటే ఏంటి? ఏ సైడ్ తీసుకోకుండా జస్ట్ గమనించడం. అదొక ఆర్ట్. అదేంటో ఇప్పుడు చూద్దాం. నమ్మకాలు లేకుండా ఉండటమంటే అన్నీ తప్పు అని కొట్టేయడం కాదు. దాని అసలు అర్థం మనస్సుని తెరచిపెట్టడం, నాకు తెలీదు అని ఒప్పుకోవడానికి ధైర్యం ఉండటం, ఏ కంక్లూజన్కి వెంటనే జంప్ చేయకుండా ఉండటమన్నమాట. నో మైండ్ అంటే మనసు లేకపోవడం. వినడానికి కొంచెం స్ట్రేంజ్గా ఉంది కదా. కాని దీని అర్థం మూర్ఖత్వం కాదు, ఆలోచనలకు మనం బాస్ అవడం. ఆలోచనలు వస్తాయి, పోతాయి, మనం వాటి ప్రవాహంలో కొట్టుకుపోకుండా జస్ట్ వాటిని చూస్తూ ఉంటాం. అసలైన ఫ్రీడమ్ ఇక్కడే మొదలవుతుంది. సరే, ఇదంతా థియరీలా బానే ఉంది. కానీ ప్రాక్టికల్గా నిజ జీవితంలో దీనర్థమేంటి? అవగాహనతో బతకడమంటే ఎలా ఉంటుంది? పదండి, మనం మూడో విభాగంలోకి వెళ్ళి దీని గురించే మాట్లాడుకుందాం. చూడండి, ఈ రెండు లైఫ్ స్టైల్స్ మధ్య చాలా పెద్ద తేడా ఉంది. ఒకవైపు నమ్మకం మీద బతికే జీవితం, ఇది ఎప్పుడూ గతం, జ్ఞాపకాలు, భయం వీటి చుట్టూ తిరుగుతుంది. మరోవైపు అవగాహనతో బతికే జీవితం, ఇది ఈ క్షణంలో ఉంటుంది. ఇక్కడ ప్రతి నిర్ణయం మన క్లారిటీ, మన సొంత అనుభవం నుండి వస్తుంది. ఒకటి అప్పు తెచ్చుకున్న తెలివైతే రెండోది మనలోంచి పుట్టిన తెలివి. ఇలా జీవించడం వల్ల వచ్చే బెనిఫిట్స్ నిజంగా అద్భుతంగా ఉంటాయి. ఫస్ట్, కంప్లీట్ ఫ్రీడమ్. ఏ సిద్ధాంతానికి మనం బానిసలం కాదు. సెకండ్, మనం చేసే మంచి పనులు భయంతో కాదు, మన లోపలి కరుణతో, అవగాహనతో చేస్తాం. ఇక మూడోది, మనం దేన్ని డిఫెండ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో గొడవలు, వాదనలకు ఛాన్సే ఉండదు. అయితే ఒక్క నిమిషం, ఈ దారి అంత సులువేంగాదు. ఇందులో కూడా కొన్ని సవాళ్లు, కష్టాలు ఉన్నాయి. మన నాలుగో విభాగంలో ఈ అడ్డంకుల గురించే ఓపెన్గా మాట్లాడుకుందాం. అప్పుడే మనకు పూర్తి క్లారిటీ వస్తుంది. అన్నిటికన్నా పెద్ద అడ్డంకి భయం. అయ్యో, మన నమ్మకాలు వదిలేస్తే మన ఐడెంటిటీ ఏమైపోతుంది అని. అసలు నేనెవరు అనే ప్రశ్న భయపెట్టేస్తుంది. తర్వాత సోషల్ ప్రెషర్. సమాజం ఎప్పుడూ మనల్ని ఏదో ఒక గ్రూప్లో పెట్టాలని చూస్తుంది. ఇక ఫైనల్గా మనకు అన్నీ ఫాస్ట్గా జరిగిపోవాలి. కానీ ఈ అవగాహన అనే ప్రాసెస్కి చాలా ఓపిక కావాలి. ఇక్కడే ఒక కామన్ క్వశ్చన్ వస్తుంది.
దేన్ని నమ్మకూడదు అనేది కూడా ఒక నమ్మకమే కదా అని. ఇది చాలా మంచి ప్రశ్న. చాలా లాజికల్ కదా. దీనికి జవాబు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. దేన్ని నమ్మను అనేదాన్ని కూడా ఒక రూల్లాగా పట్టుకుంటే అప్పుడు అవును అది కూడా ఒక నమ్మకమే. కానీ దాన్ని ఒక మెథడ్గా, ఒక ప్రాక్టీస్గా చూస్తే అప్పుడది నమ్మకం కాదు, అది లైఫ్కి ఒక ఓపెన్ అప్రోచ్ అవుతుంది. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఒక నమ్మకాన్ని వదిలేసి ఇంకో నమ్మకాన్ని పట్టుకోవడం కాదు. ఇక్కడే మనం మన ఫైనల్ సెక్షన్లోకి 5వ విభాగానికొస్తున్నాం. ఇది ఒక కొత్త సిద్ధాంతం కాదు, ఇదొక పర్సనల్ ఎక్స్పెరిమెంట్. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయమేంటంటే ఆధ్యాత్మికతను కూడా ఇంకో నమ్మకంలా మార్చేయొద్దు. దాన్ని ఒక సైన్స్లా చూడాలి, ఒక సైంటిస్ట్లా ప్రయోగం చెయ్యాలి. ఇది నిజమా అని అడగడం ఆపి ఓకే ఇక్కడేం జరుగుతుందో చూద్దాం అనే క్యూరియాసిటీతో ఉండాలి. మరి ఏంటా ప్రయోగం? అదే ధ్యానం. కానీ దీన్ని కూడా ఒక రిచువల్ లాగా చూడొద్దు, జస్ట్ ఒక సింపుల్ ఎక్స్పెరిమెంట్. 3 స్టెప్స్. 1 కూర్చోండి. 2 ఏమీ ఎక్స్పెక్ట్ చేయొద్దు. 3 లోపల ఏం జరుగుతోందో గమనించండి. అంతే. మీ ఆలోచనలు, మీ శ్వాస, ఏది జరిగితే అది జస్ట్ చూడండి. ఇది మతానికి ఆధ్యాత్మికతకు మధ్య ఉన్న ఒక బ్యూటిఫుల్ డిఫరెన్స్ని చూపిస్తుంది. మతం మన చేతిలో ఒక పుస్తకం పెట్టి ఇది నమ్ము అంటుంది. కాని ఆధ్యాత్మికత మన ముందు ఒక అద్దం పెట్టి నీ లోపల ఏం జరుగుతుందో చూసుకో అంటుంది. చివరగా ఈ ఐడియా గురించి ఆలోచిద్దాం. ఈ మొత్తం డిస్కషన్ యొక్క సారాంశం ఇదే. ధ్యానమనేది ఏదో మనం వెళ్లాల్సిన దారి కాదు, అదొక కన్ను, మనం తెరవాల్సిన కన్ను, మన లోపలికి మనం చూసుకోటానికి. మరి ఈ కన్ను తెరవడానికి ఏం కావాలి? ఏ నమ్మకాలు అక్కర్లేదు, ఏ రూల్స్ అక్కర్లేదు. ఒకే ఒక్కటి కావాలి, నిజాయితీ. మన పట్ల మనకుండే సంపూర్ణమైన నిజాయితీ. నాకన్నీ తెలీదు అని ఒప్పుకోగల ధైర్యం. సో ఈ ఒక్క ప్రశ్నతో ఈ విశ్లేషణ ముగిద్దాం. మనం అంత నిజాయితీగా ఉండటానికి సిద్ధంగా ఉన్నామా? మనలో ఎప్పుడూ ఒక సంఘర్షణ నడుస్తూనే ఉంటుంది. ఒకవైపు మనల్ని కట్టిపడేసే నమ్మకాలు, మరోవైపు మనకు స్వేచ్ఛనిచ్చే స్వచ్ఛమైన అవగాహన. ఈరోజు మనం ఈ రెండింటి మధ్య ఉన్న తేడా ఏంటి, వాటి లోతులేంటి అన్నది విశ్లేషిద్దాం. మొదటగా ఈ మాటతో మొదలుపెడదాం. సాధారణంగా మనసు అంటే సమాచారాన్ని ప్రాసెస్ చేసే ఒక టూల్ అనుకుంటాం. కానీ ఈ మూలగ్రంథమేమంటోందంటే మనసు మన నమ్మకాలతో కట్టుకున్న ఒక జైలు అని. ఆ జైలు గోడలు మనకు కనిపించవు, ఎందుకంటే అవి మన ఆలోచనలతోనే కట్టబడ్డాయి. ఒకవేళ మనసే ఒక జైలైతే మరి అసలైన స్వేచ్ఛ, ఆ విముక్తి ఎక్కడ దొరుకుతుంది? ఈ ప్రాథమిక ప్రశ్నే మన ఈ ప్రయాణానికి దారి చూపిస్తోంది. దీనికి సమాధానం వెతుకుతూ ముందుకు వెళ్దాం. సరే, మనం మొదటి విభాగానికి వచ్చేద్దాం. అసలు ఈ నమ్మకమంతే ఏంటి? అది మనల్ని ఎలా బంధిస్తుంది చూద్దాం. అంటే సింపుల్గా చెప్పాలంటే నమ్మకాలు అనేవి మనం ఇతరుల నుండి అరువు తెచ్చుకున్న రెడీమేడ్ సమాధానాలు. చిన్నప్పటినుండి మన తల్లిదండ్రులు, టీచర్లు, సమాజం మనకు చెప్పిన విషయాల్ని మనం ఏమాత్రం ప్రశ్నించకుండా యాక్సెప్ట్ చేసినప్పుడు అవే నమ్మకాలుగా మారిపోతాయి. అవి మన సొంత అనుభవం నుంచి పుట్టినవి కానే కావు. ఇప్పుడు చూడండి, ఈ స్లైడ్లో నిజంగా ఒక శక్తివంతమైన ప్రశ్న ఉంది. ఏదైనా ఒక విషయం మన నమ్మకమా లేక మన స్వంత జ్ఞానమా అని తెలుసుకోవడానికి వేసుకోవాల్సిన ఒకే ఒక ప్రశ్న ఇది. ఈ విషయం నాకు వ్యక్తిగతంగా నా అనుభవం ద్వారా తెలిసిందా లేక నేను కేవలం విన్నానా? ఈ ఒక్క ప్రశ్న మనలో ఉన్న ఎన్నో భ్రమలను పటాపంచలు చేయగలదు. ఇది ఎంత అద్భుతంగా వివరిస్తుందంటే, దేవుడు ఉన్నాడు అని గట్టిగా నమ్మే వ్యక్తి దేవుడు లేడేమో అనే అన్వేషణకు డోర్స్ మూసేస్తాడు. అలాగే దేవుడు లేడు అని నమ్మే వ్యక్తి ఒకవేళ ఉండొచ్చేమో అనే సంభావ్యతను కూడా చూడలేడు. చూడ్డానికి రెండూ వ్యతిరేకంగా కనిపించినా నిజానికి రెండూ ఒకే రకమైన మానసిక బంధనాలే, ఒకే జైల్లోని వేర్వేరు గదులు అంతే. ఇప్పుడు మనం సమస్యను చూశాం. మరి దీనికి పరిష్కారమేంటి? ఇక్కడే నో బిలీఫ్ సిస్టమ్ ఇంకా నో మైండ్ అనే రెండు ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్స్ మనకు పరిచయం అవుతాయి. వినడానికి కొంచెం వింతగా అనిపించొచ్చు, కానివి చాలా లోతైనవి. చూడటానికి ఈ సూత్రాలు చాలా సింపుల్గా కనిపిస్తాయి. ఏ విషయాన్నైనా గుడ్డిగా నమ్మొద్దు, అలాగే గుడ్డిగా తిరస్కరించొద్దు. ఒక ఒపీనియన్కు ఫిక్స్ అయిపోకుండా ఉన్నది ఉన్నట్లుగా గమనించాలి. లైఫ్ని డైరెక్ట్గా ఎక్స్పీరియన్స్ చేయాలి, అంతే. నో మైండ్ అంటే ఆలోచనలు లేకపోవడం కాదు, అదసలు సాధ్యం కాదు.
దీని అర్థమేంటంటే ఆలోచనల ప్రవాహంలో కొట్టుకుపోకుండా ఉండటం. విశాలమైన ఆకాశంలో మేఘాలు వచ్చి పోతుంటాయి కదా, అలానే మనలో ఆలోచనలు వస్తూ పోతూ ఉంటాయి. నో మైండ్ స్థితిలో మనం ఆ ఆకాశంలా స్థిరంగా ఉంటూ ఆలోచనల్నే మేఘాలని కేవలం గమనిస్తాం, వాటితో ఒకటైపోం. సరే, థియరీ అంతా బానే ఉంది. కాని ప్రాక్టికల్గా నమ్మకాలతో జీవించేవారికి, అవగాహనతో జీవించేవారికి మధ్య అసలు తేడా ఎలా ఉంటుంది? ఆ అద్భుతమైన వ్యత్యాసాలను ఇప్పుడు చూద్దాం. ఈ టేబుల్ చూడండి. ఇక్కడున్న అన్నింటికన్నా ముఖ్యమైన తేడా మొదటి లైన్లోనే ఉంది. నమ్మకం మీద ఆధారపడిన జీవితం ఎప్పుడూ గతం, జ్ఞాపకాల ఫ్రేమ్లోనే బతుకుతోంది. కాని అవగాహనతో కూడిన జీవితం ఎల్లప్పుడూ వర్తమాన క్షణంలో, ఇక్కడ, ఇప్పుడు ఉంటుంది. ఈ ఒక్క మార్పు జీవితాన్ని పూర్తిగా మార్చేస్తోంది. ఇలా వర్తమానంలో జీవించడం మొదలుపెడితే వచ్చే ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. పాత రూల్స్ని ఫాలో అవడం కాదు, ప్రతి క్షణం మన స్పష్టతతో నిర్ణయం తీసుకునే ఫ్రీడమ్ వస్తుంది. బయటి నుండి వచ్చే రూల్స్ వల్ల కాదు, లోపల్నుండి పుట్టే కరుణతో నైతికత ఉంటుంది. అన్నింటికన్నా ముఖ్యంగా ఏ సిద్ధాంతాన్ని పట్టుకుని వేలాడనప్పుడు దేని గురించి వాదించాల్సిన అవసరం ఉండదు. అప్పుడు సంఘర్షణకి చోటేలేదు. అయితే ఈ మార్గం పూలపాంపు కాదని మనందరికీ తెలుసు. ఇది వినడానికి బాగున్నా ఆచరణలో ఎన్నో సవాళ్లు, సందేహాలు వస్తాయి. వాటి గురించి కూడా మనం నిజాయితీగా మాట్లాడుకుందాం. మనల్ని వెనక్కిలాగేది ప్రధానంగా ఈ శక్తులే. మన నమ్మకాలే మన ఐడెంటిటీ అని ఫీలవుతాం. వాటిని వదిలేయాలంటే భయమేస్తుంది. సమాజం ఎప్పుడూ మనల్ని ఏదో ఒక గ్రూప్లో చేర్చాలని చూస్తుంది. అన్నింటికంటే ముఖ్యంగా నమ్మకం వెంటనే ఒక సమాధానమిచ్చేస్తుంది. కాని అవగాహన వికసించడానికి చాలా సమయము, ఓపిక కావాలి. ఇప్పుడు చాలామందికి ఒక డౌట్ వస్తుంది. అదేంటంటే, దేన్ని నమ్మొద్దు అని చెప్పడం కూడా ఒక రకంగా ఒక నమ్మకాన్ని ప్రచారం చేయడమే గదా. ఇక్కడే ఒక చిన్న కాని చాలా ముఖ్యమైన తేడా ఉంది. ఇది ఒక మ్యాప్ లాంటిది. మ్యాప్ను చూసి ఇదే ప్రపంచం అని నమ్మి పూజిస్తే అది నమ్మకం. అలా కాకుండా ఆ మ్యాప్ను ఒక సాధనంగా వాడుకుని ప్రపంచాన్నే మన కళ్లతో మనం స్వయంగా చూస్తే అది ఒక పద్ధతి. ఇది కూడా అంతే. సరే, ఇది కూడా చాలా ప్రాక్టికల్ క్వశ్చన్. జీవితంలో ప్రతి మలుపులోనూ నిర్ణయాలు తీసుకోవాలి కదా. ఏ నమ్మకం, ఏ నియమం లేకపోతే దేని ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటారు? నిర్ణయాలు పాత రూల్స్ నుంచి రావు, వర్తమానంలో ఉండే లైవ్ ఇంటెలిజెన్స్ నుంచి పుడతాయి. ఒక చిన్న పిల్లాడికి నిప్పు కాలుతుంది అనే సిద్ధాంతం అక్కర్లేదు. ఒకసారి అనుభవమైతే చాలు. ఆ అవగాహన వాడిని జీవితాంతం కాపాడుతుంది. అది బతికున్న తెలివి, పుస్తకాల్లోనిది కాదు. సో ఫైనల్గా చూస్తే ఈ కాన్సెప్ట్ అంతా ఒక సిద్ధాంతం కాదు, మన జీవితంలో మనం చేసుకోగల ఒక వ్యక్తిగత ప్రయోగానికి ఆహ్వానం లాంటిది. బహుశా ఈ మొత్తం విశ్లేషణలో ఇదే అత్యంత విప్లవాత్మకమైన మాట. అవగాహనకు ఒక సాధనంగా ఉపయోగపడే ధ్యానాన్ని కూడా ఒక నమ్మకంగా మార్చుకోవద్దు. దాన్ని ఒక సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్ లాగా నిష్పక్షపాతంగా చూడాలి. ధ్యానమంటే ఏదో సాధించేయడం కాదు. ఏ ఫలితాన్ని ఆశించకుండా, ఏదీ నమ్మకుండా, కేవలం ప్రశాంతంగా కూర్చుని లోపల ఏం జరుగుతుందో దాన్ని గమనించడం అంతే. ఇది చాలా సరళమైన, ఎవరైనా చేయగల ప్రయోగం. ఇక్కడ ఆధ్యాత్మికతకు ఒక చాలా అందమైన కొత్త డెఫినిషన్ ఇచ్చారు. అది నమ్మకాల కలెక్షన్ కాదు. అది మనం పీల్చే గాలిలో, తాగే నీటిలో, ఆస్వాదించే వర్షంలో, ఈ మొత్తం అస్తిత్వంతో ఒక సన్నిహిత సంబంధాన్ని అనుభవించడం. ఈ లోతైన రూపకంతో ముగిద్దాం. ధ్యానమనేది మనం ప్రయాణించాల్సిన ఒక దారి కాదు. అది మనలోనే ఉండి మనం తెరవాల్సిన ఒక కొత్త కన్ను. ఆ కన్ను తెరుచుకుంటే మనం ఉన్న చోటనే ప్రపంచాన్ని, మనల్ని మనం కొత్తగా చూడగలుగుతాం. ఆవిష్కరణకు తాళం చెవి బయట ఎక్కడా లేదు. అది మన చేతుల్లోనే ఉంది. దానికి కావాల్సింది గుడ్డి నమ్మకం కాదు, మన అనుభవం పట్ల, మన పట్ల మనం నిజాయితీగా ఉండటమే. ఈ ఆలోచనతో ఈ విశ్లేషణను ముగిద్దాం.